ప్రభావతి అత్తయ్య తన మరదలితో మాట్లాడుతూ ఇదిగో వచ్చింది వందేవత అని శృతిని నల్లగా పిలుస్తూ ఉంటుంది. శృతి చాలా అందంగా రెడీ అయి టిఫిన్ అండ్ స్వీట్స్ బాస్కెట్తో ఇంట్లోకి ఇస్తూ ఉంటుంది. ప్రభావతి మరియు తన మరదలు కామాక్షి కూర్చొని పట్టు శారీస్ చూస్తూ ఉంటారు. ఒక పర్పుల్ కలర్ శారీని చూసి ప్రభావతి ఇది బాగుంది, దీని రేట్ ఎంత అని అడుగుతూ ఉంటుంది. అయితే సేల్స్ పర్సన్ 45,000 అని చెప్పగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ప్రభావతి కామాక్షి వెళ్ళి 45,000 తీసుకునేదా అని చెప్తూ ఉంటుంది. కామాక్షి కిచెన్లోకి వెళ్ళి డబ్బులు దాచిన డబ్బాని వెతుకుతూ ఉంటుంది. కానీ డబ్బాలో డబ్బులు లేవు అని తెలిసి కామాక్షి చాలా కంగారు పడుతూ ఉంటుంది. డబ్బులు లేవు, వదినా పోయాయి అని అరుస్తూ కిచెన్లో కింద కూర్చోపోతుంది. ఇంట్లోకి వచ్చి ప్రభావతి మీనాని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఎక్కడ పెట్టావు 2,00,000 డబ్బులు, ఎక్కడ దాచావు అనేది ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు దీన్ని గురించి అడుగుతున్నారు అని మీనా చాలా కంగారు పడుతూ ఉంటుంది. డబ్బులని తమ్ముడికి ఇచ్చి పంపించావా, ఇద్దరు కలిసి పంచుకోవాలి అనుకున్నారా అని ప్రభావతి మీనా మీద చాలా ఘోరమైన ఆరోపణలు వేస్తూ ఉంటుంది. మీనని ప్రభావతి కుటుంబం ముందు మీనా వచ్చింది. అప్పుడే కోడలి మీద ఒక దెబ్బ పడ ఈరోజు నీకు నాకు యుద్ధమే జరుగుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఎవరి డబ్బులు తీసుకున్నారు అనేది బాలు వచ్చాక తెలుసుకుందాం అని మీనా తర్వాత చెప్పడంతో ముగిసిపోతుంది. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.